హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్. దిస్ ఇస్ దివేశ్వరి. సినిమా రంగం కూడా ఒక పరిశ్రమ లాంటిది. అందులో మొత్తం 24 క్రాఫ్ట్స్కి సంబంధించి చాలా సంఘాలు ఉంటాయి. వాటిలో మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఒకటి. షార్ట్కట్లో చెప్పాలంటే మా అసోసియేషన్ తెలుగు సినీ పరిశ్రమకి సంబంధించి చాలా ప్రెస్టీజియస్ది కూడా. బడా నటుల దగ్గర నుంచి చోటా నటుల దాకా అందులో సభ్యులుగా ఉంటారు. తాజాగా మాకి సంబంధించి ఒక విషయం టాక్ ఆఫ్ ది డేగా నిలిచింది. మా ఎన్నికలు ప్రతి 2 సంవత్సరాలకోసారి జరుగుతూ ఉంటాయి. సభ్యులందరూ ఓటు హక్కు ద్వారా అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. గత ఎన్నికలు 2021లో జరిగాయి. అధ్యక్షుడిగా ప్రముఖ నటుడు మంచు విష్ణు గెలుపు పొందారు. అలాగే తన ప్యానెల్లోని చాలా మంది సభ్యులు విజయం సాధించారు. ఇది అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించింది. ఎందుకంటే మంచు విష్ణుకి పోటీగా విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ పోటీ చేయడంతో సాధారణ ప్రజలు కూడా ఈ ఎన్నికలపై ఆసక్తిని చూపించారు. ఇక ఇప్పుడు మంచు విష్ణు పదవి కాలం ముగియనుంది. 2024కి సంబంధించి ఎన్నికలు జరగాలి. కానీ ఈసారి జరగడం లేదు. సభ్యులందరూ కలిసి ఏకగ్రీవంగా మంచు విష్ణునే మళ్ళీ ఎన్నుకున్నారు. దీంతో వరుసగా రెండోసారి మా అధ్యక్షుడిగా చేస్తున్న రికార్డ్ని విష్ణు సాధించాడు. గత ఎన్నికల్లో హామీగా ఇచ్చిన మా బిల్డింగ్ని ఈ సంవత్సరం కట్టాలనే రెండోసారి కూడా విష్ణుని ఎన్నుకున్నారు. ఫండింగ్ కోసం జూలైలో మలేషియాలో ఈవెంట్ కూడా నిర్వహించనున్నామని వైస్ ప్రెసిడెంట్ మాదాల రంగారావు తెలిపారు. ఇక మంచు విష్ణు ప్రస్తుతం భక్త కన్నప్ప సినిమా చేస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్లో ఈ చిత్రం తెరకెక్కుతోంది.